సెక్రటేరియట్లో మంత్రులు దోపిడీదారు తప్ప ఎవరికి ప్రవేశం లేకుండే, ఆఖరికి మీలాంటి పాత్రికేయులకు ప్రవేశం లేకుండే, దాన్ని మర్చిపోకూడదు. అది పత్రికా సోదరులకు ఎవరికి కూడా ప్రవేశం లేకుండే సెక్రటేరియట్. ఇవరందరూ కూడా స్వేచ్ఛను తెచ్చుకుని స్వేచ్ఛతో గాలి పిలిచినట్టు కనిపిస్తూ ఉంది. సెక్రటేరియట్ అందరూ కూడా ఓపెన్ అయింది. ప్రజల సెక్రటేరియట్ ప్రజాప్రభుత్వం, నిజమైన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నెలకొల్పింది. ఇది మర్చిపోకూడదు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కసు కప్పుతా ఉన్నారు, కడుపు నిండా విషం కప్పుతా ఉన్నారు. ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈ యుగం ముగిసింది. 9.5 ఏళ్ల పాలన మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దౌర్జన్యకాండ మీ పార్టీ భూస్థాపితానికి అవే నాంది పలుకుతాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు కోసం సిద్ధంగా ఉండండి. మీకు చిన్న రిజల్ట్ రాబోతా ఉంది. మొన్న కొంతమేర కనకరించిన ప్రజలు ఈసారి మిమ్మల్ని భూస్థాపితం చేయడం ఖాయం. నిజమైన ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు విషపూరితమైన ప్రకటనను మానుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి, మీ బీఆర్ఎస్ నాయకులకి మేము యుద్ధ పలుకుతా ఉన్నాము. నిజమైన తెలంగాణ వంశపారంపర రాజకీయాల నుంచి రాలేదు. కేటీఆర్ లాగా, కవిత లాగా పేమెంట్ సీట్ కాదు. ప్రజల్లో కష్టపడి ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే కదా ప్రజలు విశ్వసించరా. ప్రజల కోసం పోరాడి, ప్రజల హక్కుల కోసం పోరాడి జైలుకి వెళ్ళిన చరిత్ర రేవంత్ రెడ్డి అయితే ఒక చిన్న డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి గారు జైలుకు పంపించిన చరిత్ర మీది. ఆనాడు పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా వాడుకున్నారు మీరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏ విధంగా వాడుకున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా ఒత్తిడి తెచ్చినారు, వారి వల్ల ఎలాంటి కార్యక్రమాలు చేసినారు, తద్వారా రాష్ట్ర ప్రజల సొత్తు ఎంత దుర్వినియోగం చేసినారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. మిమ్మల్ని గద్దెదించిన ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు డెఫినెట్గా బుద్ధి చెప్పబోతా ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీట్ ఇది గెలుస్తామని చెప్పుకునే పరిస్థితి లేదు. మీరు ప్రజల్లో అంత పలచనపడ్డారు. మా పార్టీ సాంప్రదాయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ముందే డిక్లేర్ చేసే ఆనవాయితీ లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రజలు నమ్మినప్పటికీ ప్రజలు పట్టం కట్టారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసుకుంటే నువ్వు మీ నాయన నీ బావ కూడా గెలిచేవాడు కాదు. ముందే డిక్లేర్ చేసుకుంటుంటే మీ నాయన మీరు మీ బావ కూడా ఓడిపోయేవారు. అలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రం. వాస్తవాలు తెలియకుండా రాజకీయ అజ్ఞానంలాగా మాట్లాడకూడదు. ఓడిపోయినా ఇంకా అహంకారం తగ్గలేదు. ఎక్కడైనా అహంకారం తగ్గించుకొని మాట్లాడుతుందా నేను వారి హితో పలుకుతూ, ఈ రాష్ట్రంలో ఇవాళ మాట ఇస్తే మాట కట్టుబడే నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నారు. గెలిచిన 48 గంటల ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో 2 స్కీములు మేము ఇంప్లిమెంట్ చేశాం. ఉచిత బస్సు, 10 లక్షల హెల్త్ స్కీమ్, రేపు మరో 2 స్కీములు ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతా ఉన్నారు. ఒక మాట ఇస్తే మాట కట్టుబడే తత్వంలో నాయకత్వం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలో కొన్ని అంశాలు ఇస్తామని చెప్పినాం. డెఫినెట్గా మెజారిటీ అంశాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం. మీరు మాకు చిరికిచ్చిపోయారు. ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణని అతి పేద రాష్ట్రంగా చేసిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికి. 65,000 కోట్ల అప్పు నుంచి 7 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్ళి అధోగతి పాలు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసి మా చేతిలో పెట్టిపోయారు. ఇలా మేమంతా కూడా దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో నిబద్ధమై ఉన్నాము. డెఫినెట్గా చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎవ్వి కూడా జార విడచకుండా
ప్రజలు మాకు నమ్మి ఏ విధంగా పట్టం కట్టినారో వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మాకెంత కష్ట నష్టం వచ్చినా ఎంత ఆర్థిక భారం పడ్డా ప్రజలు నమ్మి మమ్మల్ని గెలిపించిన తీరు మేము మర్చిపోము. రైతు కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు వాళ్ళంటే తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనం. సామాన్యుని ముఖ్యమంత్రి చేస్తానంటే చేసినారు ప్రజలు మమ్మల్ని నమ్మినారు, మమ్మల్ని విశ్వసించినారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజల కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది. ప్రజల కోసం ముఖ్యమంత్రి నిరంతరం పాటుపడతారు. మా మంత్రివర్గం కూడా నిరంతరం ప్రజల కోసం పాటుపడతారు. మీలాగా గద్దెలెక్కిన మరుక్షణం నుంచి గద్దల్లాగా దోపిడీ చేసే విధానం మాకు కాదు. పారదర్శకతో పవిత్రమైన ఆత్మతో ప్రజల కోరిక మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు సవ్యమైన పాలన అందించాలనేది మా ధ్యేయం. అది సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ కోరుకున్న విధంగా వాళ్ళ రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. ప్రజాభవన్ మీరు ప్రగతి భవన్ని సంచేతి కట్టి బందీఖానలా ఉండి కొందరు దొరలకే పరిమితమైతే ఇవాళ ప్రజాభవన్గా మార్చి పూలే పేరు పెట్టుకొని ప్రజలకు అందుబాటులో చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మీరు ఆయన గతంలో వివరించిన అహంకారపూరితమైనటువంటి వ్యవహారం, రైతు బిడ్డ ముఖ్యమంత్రి అవుతే ఓర్చుకోలేని అక్కసు బయటపడినట్టుగా ఆయన మాటలతో కనబడతాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తే 35 సీట్లు కూడా రావాలని ఒక మాట మాట్లాడే ముందు దానివల్ల అర్థమైంది ఆయన రాజకీయ పరిజ్ఞానం ఉంటుందనేది. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. ముందే ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసి ఆచారం లేనటువంటి జాతీయ పార్టీ. కానీ ఆనాడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో పోటీ చేస్తూ ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి కామారెడ్డిలో పోటీ పెట్టినప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆ తర్వాత ప్రజలు మాకు పట్టం కట్టినారు. దానికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరు ఉంటే ఎవరి సారథ్యంలో ఎన్నికలు జరుగుతాయో వారు దాదాపు ముఖ్యమంత్రి అనేటువంటి అభిప్రాయం గత నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. అదొక ఆచారం. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నమ్మే ప్రజలు పట్టం కట్టినారు. దాని అర్థం ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినారు కాబట్టి, ఆ విశ్వాసం ప్రజలు ఏర్పడింది కాబట్టి, సోనియా గాంధీ గారు ఉన్నటువంటి విశ్వాసం, తెలంగాణ ఇస్తానని మాట నిలబెట్టుకున్న తల్లి ఈ 6 గ్యారెంటీలు ఇస్తానంటుంది కాబట్టి డెఫినెట్గా ఇస్తారని ఒక నమ్మకం, సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారంటే ఒక ఆశ వల్లే ఆనాడు మాకు 64 సీట్లు వచ్చిన మాట కేటీఆర్కి తెలియదేమో పాపం. కేటీఆర్ అజ్ఞానంలాగా మాట్లాడతాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాడు. దాని అర్థం ఏంటి? మిమ్మల్ని పరిపూర్ణంగా తిరస్కరించినారు కదా. మిమ్మల్ని తిరస్కరించడానికి కారణాల్లో ఒక బలమైన కారణం ఏంటంటే కేటీఆర్కు ఉన్నట్టు హాంబావ్. ఎన్నో సందర్భాల్లో ఆయన వ్యక్తపరిచినటువంటి హాంబావ్ పూరితమైనటువంటి కార్యక్రమాలు కానీ సంఘటనలు కానీ ఆనాడు ప్రజలు నిర్ణయించుకుంది కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పాలని, కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాలని.
ఆ దించే కార్యక్రమం రేవంత్ రెడ్డి సారథ్యంలోనే అవుతుంది. అది నమ్మినారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఇవన్నీ తెలిసి ఒక రాజకీయ అజ్ఞానంలాగా ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నామంటే ఈ రాజకీయ పరిజ్ఞానం ఉంటుందో అర్థమవుతాం. మీరు చేసిన మోసాలు ఇండియాని కావు. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు కట్టి, కట్టాల్సిన చోట కట్టకుండా కిందికి తీసుకొచ్చి కట్టి, తద్వారా వ్యయాన్ని పెంచి వేల కోట్లు కమిషన్ అందుకున్న సంఘటన ప్రజల మధ్యలో మెదిలింది. కృష్ణా జలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తాకబెట్టిన తీరు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏనాడు కూడా జాతీయ హోదా అడగని తీరు, ఇవన్నీ కూడా 9.5 ఏళ్లలో జరిగినటువంటి దోపిడీ, ఈ రాష్ట్ర ప్రజల సొత్తు దోపిడీ ఏ విధంగా జరిగిందో, భూముల పేరిట, ప్రజెంట్ల పేరిట, నీళ్ల పేరిట, నియామకాల పేరిట ఆ జరిగిన దోపిడీని ప్రజలు జీవించుకోలేకపోయారు. కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. ప్రజలందరికీ స్పష్టమైన మాట, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మాట. ఆనాడు తండ్రి సాటుగా నన్ను ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి కళ్ళగా అన్నాం. ఇంకొన్ని సీట్లు ఎక్కువ వచ్చినామో, కానీ కేటీఆర్ ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో, చిన్న దొంగ పోయి పెద్ద బకాసుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రమాదం ఉందని